ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని కలుజువలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిలకపాటి సత్యనారాయణ ఆధ్వర్యంలో యోగా మాస్టర్ చలపతిరావు విద్యార్థులకు యోగాసనాలు చేసి యోగపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 2వ మండల విద్యాధికారి ఏ సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2వ మండల విద్యాధికారి ఏ సుబ్బారావు మాట్లాడారు. ఏ సుబ్బారావు విద్యార్థులు నిత్యం యోగా చేస్తే ఏకాగ్రతతో పాటుగా జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందని, విద్యార్థులు ఆసనాలు చేయడం వల్ల శరీర దృఢత్వంతో పాటుగా అనారోగ్యానికి మనం దూరంగా ఉంటామని తెలిపారు. యోగాతోనే మానసిక ఆరోగ్యం ఏర్పడుతుందని, అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యోగా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. యోగాతోనే శారీరక మానసిక ఆరోగ్యం పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు జి రామారావు, పి వెంకటేశ్వర్లు, ఎస్ విజయకుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన, అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వము మన పాఠశాలల అన్నింటిలో కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి పాఠశాలల్లో కూడా యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉదయము సాయంత్రము అన్ని కార్యక్రమాలు, యోగాసనాలు, ధ్యానము, ఆసనాలు అన్నీ కూడా ప్రతి పాఠశాలలో కూడా జరుగుతున్నవి. ఈ యొక్క యోగా వలన మనసు ప్రశాంతంగా ఉండటం, శరీరము దృఢంగా ఉండటం అనేటువంటివి ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈ యోగా అనగా మన యొక్క మనసును, శరీరమును ఏకీకృతము చేసి మనసు ప్రశాంతంగా ఉండడానికి యోగా అనేటువంటిది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇవి అన్ని పాఠశాలల్లో కూడా, మన మండలంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో కూడా ఈ కార్యక్రమాన్ని అమలుపరుస్తూ ఉన్నాము. అదేవిధంగా 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని అన్ని పాఠశాలల్లో కూడా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసి ఉన్నాము. ఉదయము సాయంత్రము కూడా మా యొక్క పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా పిల్లలతో చక్కగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించి ప్రతి ఆసనాలు, ధ్యానము ఇవన్నీ కూడా ఎలా చేయవలసింది, వీటి వలన ఉపయోగాలు ఏమిటి అన్నీ కూడా పిల్లలకు తెలియచేసి ఇవన్నీ కూడా పాటించేటట్లుగా మన యొక్క పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పిల్లలకు తెలియచేస్తున్నారు. ఈ యోగా కార్యక్రమం అనేటువంటిది ఈ రోజుతో ఆగకుండా ప్రతిరోజు కూడా పిల్లలు ఇంటి వద్ద ఉదయము సాయంత్రం కూడా తప్పనిసరిగా ఈ యోగాలో ఇక్కడ నేర్చుకున్నటువంటి ఆసనాలు, ధ్యానము ఇవన్నీ కూడా చక్కగా ఇంటి దగ్గర వాళ్ళు ప్రతిరోజు కూడా చేసి మంచి ఆరోగ్యంగా ఉండే విధముగా పిల్లలందరూ కూడా ప్రతిరోజు కూడా ఇంటి వద్ద చేయవాలని చెప్పి విద్యార్థులందరికీ కూడా పాఠశాలలో మంచి తర్ఫీదు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమము పిల్లలకి, ఉపాధ్యాయులకి, ప్రజలకి అందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉన్నదని చెప్పని తెలియజేస్తున్నాను.